సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమార్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం చకచకా కంప్లీట్ అవుతా పోతా ఉంది. డిసెంబర్ 2nd వీక్ లో ఆడియో విడుదల చేసి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 16న సినిమాని ప్రేక్షకుల ముందుకు పట్టుకొచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు అధికారికమైన సమాచారమే తెలుస్తా ఉంది. నవంబర్ 19 నుండి చిత్ర యూనిట్ స్పెయిన్ వెళ్తుంది. అక్కడ జరిగే షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుంది. ఓ పాట చిత్రీకరణలో చిత్ర బృందం నిమగ్నమై ఉందని సమాచారం. పోతే ఈ నాన్నకు ప్రేమతో సినిమాకి సంబంధించి అభిమానుల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు సినిమా రూపకర్తలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచే విధంగానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బయటకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డాన్సులు మామూలుగా ఉండవని, వాటిని చూసి అభిమానులే కాదు చాలా మంది ఐ వాంట్ ఫాలో 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 యూ అని జూనియర్ ఎన్టీఆర్ మాయలో మునిగి తేలిపోతారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ విషయం అందరికి, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి బోల్డంత ఆనందాన్ని కలిగించేదే. కానీ ఆ ఆనందంతో పాటు కొంత అనుమానం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ని డాన్స్ ని విడదీసి చూడలేం. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే అభిమానులు ఈ సినిమాలో జూనియర్ ఎలాంటి కొత్త స్టెప్ వేశాడో, ఎలాంటి స్టైలిష్ ఫార్మేషన్స్ లో కనిపిస్తాడో, ఇంకెలాగా మాస్ డాన్సులతో వీరంగం చేస్తాడో చూడాలి అని అంచనాలు కట్టుకుంటూ ఉంటారు, తాతహలాడిపోతూ ఉంటారు. కానీ రీసెంట్ టైమ్ లో ఆ అంచనాలను అందుకోవటంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పూర్తిగా సఫలం కావడం లేదు. దర్శకుడికి జూనియర్ ఎన్టీఆర్ ని ఎంత ప్రాపర్ గా వాడుకోవాలో తెలియకపోవటమో, జూనియర్ తో డాన్సులు చేపించే కొరియోగ్రాఫర్స్ కి అవసరమైన టైం దొరకపోవటమో, ఆ పైన నిజంగానే టైం ఏదైనా ప్లాన్ చేసుకుందో తెలియదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ ని మాత్రం, ముఖ్యంగా డాన్స్ టాలెంట్ ని మాత్రం పర్ఫెక్ట్ గా వాడుకోవటం ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కనిపించడం లేదు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పుకోవాలి అంటే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ డాన్సింగ్ స్కిల్స్ ని ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ప్రెజెంట్ చేసింది రాజమౌళి ఒక్కడే. ఆయన చేసిన స్టూడెంట్ నెంబర్ 1 కానివ్వండి, సింహాద్రి కానివ్వండి, యమదొంగ కానివ్వండి, ఆ 3 సినిమాల్లో కూడా ఎన్టీఆర్ డాన్స్ విశ్వరూపాన్ని చూసాం. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డాన్స్ నెంబర్స్ అంటే సింహాద్రి సినిమా నుండో యమదొంగ నుండో వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ ని చూపెట్టాడు. తనకి మాత్రమే ప్రత్యేకమైన స్టెప్పుల్ని వేశాడు, మూవ్మెంట్స్ తో సిగ్నేచర్స్ చేశాడు. అలాంటి సిగ్నేచర్స్ తర్వాత సినిమాల్లో కనిపించడం మానేసే. పోతే హీరోల చేత సిగ్నేచర్ స్టెప్స్ వేయించడం అనేది రాఘవ లారెన్స్ మాస్టర్ ప్రత్యేకత. ఆయన కొరియోగ్రఫీ చేయడం మానేసిన తర్వాత ఆ కల్చర్ పూర్తిగా పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు వస్తున్న కొరియోగ్రాఫర్స్ కూడా అలాంటి స్టెప్స్ మీద, ఈ హీరో కోసం ప్రత్యేకంగా ఏదైనా క్రియేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు. అది కూడా ఒక కారణం అనుకోవచ్చు. అయినప్పటికీ డైరెక్టర్ పట్టుబడితే ఏదైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ డాన్స్ వేస్తున్నారు, కానీ ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన స్టైల్. ఆ స్టైల్ కి తగ్గట్టు స్టెప్స్ కంపోజ్ అవ్వాలి. జూనియర్ స్టైల్ ఏమిటో, జూనియర్ క్యాపబిలిటీ ఏమిటో లారెన్స్ మాస్టర్ చాలా పాటల్లో చూపెట్టాడు. దాన్ని అందిపుచ్చుకోవడంలో కారణం ఏదైనా కానీ ప్రస్తుత కొరియోగ్రాఫర్స్ ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. అందరితో ఏవైతే స్టెప్లు వేపిస్తున్నారో అవే జూనియర్ తో కూడా వేయిస్తున్నారు. అతని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయట్లేదు. ఇది మాత్రం నమ్మాల్సిన నిజమే. ఈ పరిస్థితిలో మార్పు రావాలి అంటే దర్శకుడే కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ డాన్సులు చాలా బాగుంటాయని చెప్తున్నారు. సుకుమార్ ఆర్య సినిమాలో డాన్సుల పరంగా అల్లు అర్జున్ ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంటది. అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ అసలైన క్యాపబిలిటీ అయిన డాన్సుల మీద ఆయన కొద్దిగా శ్రద్ధ పెట్టున్నట్టయితే యంగ్ టైగర్ డాన్సులు ఇచ్చే కిక్ ని ఎంజాయ్ చేయడానికి మనం సిద్ధం అయిపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టాన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.